నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో అయోధ్య రామ మందిరంకి సంబంధించిన బిజినెస్లు ఏమేమి పెరుగుతున్నాయి, ఏమేమి పెరగబోతున్నాయి, మునుముందు ఇంకా పెరుగుతాయా లేవా అనే దాని మీద ఈ ఎపిసోడ్ విశ్లేషణ. ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి 1,00,000 కోట్ల వ్యాపారం బిజినెస్ జరుగుతుంది అనేది ఒక అంచనా. ఏమేమి జరుగుతాయి, ఏ కంపెనీలకు బెనిఫిట్ ఉంటుంది, మన షేర్ మార్కెట్ రిలేటెడ్గా ఏ సెక్టార్లకి బెనిఫిట్ ఉంటుంది, ఏ కంపెనీలు బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ మీకు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. తర్వాత ఇప్పుడు ఈ ఆహ్లాద వాతావరణంలో రామ మందిర ప్రారంభోత్సవం అంటే దేశం ఒక విధమైన రామ భక్తిలోకి మారటం జరుగుతుంది, మార్పులు జరుగుతున్నాయి. ప్రతి టీవీ ఛానల్లో కూడా దాని మీదనే నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు, లైవ్ టీవీలు, లైవ్ ప్రోగ్రాంలు. రేపు కూడా లైవ్ ఉంది, 22వ తారీఖు లైవ్. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ మార్కెట్ కూడా సెలవు ఇవ్వటం జరిగింది, స్కూల్స్ ఇవ్వటం జరిగింది, స్టేట్ సెంట్రల్ ఆఫీసులు సెలవు ఇవ్వటం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ హాఫ్ డే సెలవు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇక మన షేర్ మార్కెట్కి సంబంధించి ఏమేమి బిజినెస్లు ఎలా జరుగుతాయి ఏందో చూద్దాం. ఉదాహరణకి శిలామూర్తులు, ఆకృతులు, విగ్రహాలు, ఏదైతే రాముల వారు, ఆంజనేయుడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా సేల్స్. అంటే చిన్న చితక కంపెనీలు అన్నీ కూడా ఈ ఆకృతులు, విగ్రహాలు తయారు చేయటం, అంటే గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, మామూలు వేరే మెటల్స్ అనుకోండి, వాటిల్లో కూడా చాలా కంపెనీలు ఎంటర్ అవ్వటం, తయారు చేయటం, అవి సేల్స్ పెరగటం జరుగుతుంది. వీటితో పాటు విమానాలు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడా ఇండిగో వాళ్ళు 1000 ఫ్లైట్లు వేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బుకింగ్ జరగటం జరుగుతుంది. ఆల్రెడీ విమానాలు కూడా మామూలుగా లేదు బిజినెస్ వాళ్ళకి. అవి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక్కొక్కటి. తర్వాత రైళ్ళు, 1000 రైళ్ళు, ప్రత్యేక రైళ్ళు వేయటం జరిగింది అయోధ్య కోసం. నార్త్ అనుకోండి, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నీ. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఏదైతే రైల్వేస్ వాళ్ళు రైల్వే వేయటం జరిగింది. హోటల్స్ ఇండస్ట్రీ కూడా బాగా పెరగటం జరుగుతుంది, ఎందుకంటే బుకింగ్ అక్కడ ఉండటం కోసం. తర్వాత ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్కి సంబంధించిన FMCG కంపెనీలు, ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను. ప్రస్తుతం ఫస్ట్ హోటల్స్ అనుకోండి. ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. సెలబ్రిటీస్ అనుకోండి, సెంట్రల్ స్టేట్ మినిస్టర్స్ అనుకోండి, ఫిల్మ్ యాక్టర్స్ అనుకోండి, ఎవరెవరైతే దానికి కృషి చేసినటువంటి ట్రస్ట్ వాళ్ళు అనుకోండి, ప్రతి వాళ్ళు కూడా హోటల్స్ బుక్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇండియన్ హోటల్స్ అనుకోండి, టాటా వాళ్ళ ఈస్ట్ ఇండియా హోటల్స్ ఉన్నాయి. తర్వాత ఈసీ ట్రిప్ ఉంది, యాత్ర ఆన్లైన్, ఓయో, ఇవన్నీ విపరీతంగా బుకింగ్ అవ్వటం జరుగుతుంది. తర్వాత రైల్వేస్, IRCTC అనుకోండి, వాటికి సంబంధించిన రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో షేర్స్ అనుకోండి, అవన్నీ. తర్వాత ఫ్లైట్స్, ఇండిగో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, స్పైస్ జెట్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్లు అయిపోవటం జరుగుతుంది. కంటిన్యూ ఉంటుంది, వాళ్ళ ఓపెనింగ్ అయిపోయింది అనేది కాదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. అంటే ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి 23 నుంచి మామూలు సాధారణ ప్రజానికానికి కూడా దర్శనం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి కూడా దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో చాలామంది రావడం జరుగుతుంది. ఇవి ఉంటుంది. తర్వాత టెంట్లు, అంటే ఇప్పుడు ఏంది, హోటల్స్లో కాస్ట్లీ ఉంటుంది. హోటల్స్లో ఉండలేని వాళ్ళు, స్టే చేయలేని వాళ్ళు, ఎక్కువ అమౌంట్ పే చేయలేని వాళ్ళకి టెంట్లు ఉంది. అది ప్రివేగ్ అని ఒక కంపెనీ ఉంది, PRAVEG. వాళ్ళు టెంట్లలో వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఉంటుంది. తర్వాత శానిటరీ అనుకోండి, శానిటరీ అంటే సెరా శానిటరీ, కజారియా సెరామిక్స్, ఓరియంట్ వెల్, సోమాని సెరామిక్స్. అంటే ఏంది, అక్కడ ఏవైతే టాయిలెట్స్ అనుకోండి, బాత్రూమ్లు అనుకోండి, ఏవైతే అవన్నీ ఉన్నాయి అనుకో, శానిటరీకి సంబంధించిన అవన్నీ ఉన్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందో, రామ మందిరం కట్టాలి అని ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఇప్పటికీ ల్యాండ్ రేట్లు అనుకోండి విపరీతంగా పెరగటం జరిగింది. వీటితో పాటు ఏవైతే రియల్ ఎస్టేట్, ఇప్పుడు లోదా అనుకోండి, DLF అనుకోండి, వాళ్ళంతా కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తారు. ఇంకా వేరే కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఫుడ్కి సంబంధించిన FMCG కంపెనీలన్నీ కూడా బాగా మూమెంట్ ఉంటాయి. ప్రసాదాలు, ప్రైవేట్ అనుకోండి, లిస్టెడ్ అనుకోండి, అన్లిస్టెడ్ అనుకోండి, ప్రసాదాలు తయారు చేసేది ఏదైతే తిరుపతి లడ్డూలు, 1,00,000 లడ్డూలు పంపిస్తూ అంటారు. 1,00,000 లడ్డూలు పంపిస్తున్నాం అంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే
అగ్రికల్చర్ సెక్టార్కి. అంటే ఇప్పుడు ఏంది బూందీ అనుకోండి, ఆయిల్స్ అనుకోండి, శనగపిండి అనుకోండి, ఈ శనగలు అనుకోండి, ఇవన్నీ అగ్రికల్చర్ సెక్టారు. ఆ కంపెనీకి సంబంధించిన అగ్రికల్చర్ కమోడిటీ షేర్లు అన్నీ పెరగడం జరుగుతుంది. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, నిరంతరము ఆ ప్రసాదాలు ఉంటూనే ఉంటాయి. అక్కడ ఏవైతే ఫుడ్ అనుకోండి, చపాతీలు, ఇప్పుడు గోధుమ పిండి లాంటివి, మరి వాళ్ళకి అక్కడ పుల్కాలు, స్వీట్స్, పంచదార, ఇవన్నీ కూడా ప్రసాదాలకి ఉపయోగించే రా మెటీరియల్ అనుకోండి, అవన్నీ కూడా విపరీతంగా ఆ కంపెనీకి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. తర్వాత టెలికాం, ఇప్పుడు అక్కడ టవర్స్ వేయటం జరుగుతుంది, భారతీ ఎయిర్టెల్ అనుకోండి, జియో లాంటి అనుకోండి, వాటి విపరీతంగా బిజినెస్ పెరుగుతుంది. వీటితో పాటు టూరిజం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంది. ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఉంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉంది, మారుతి అనుకోండి, ఇవన్నీ కొత్త కొత్త వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నారో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు బై చేయడం జరుగుతుంది. ఆటో సెక్టార్ కూడా సేల్స్ బాగా పెరగటం జరుగుతుంది. వీటితో పాటు పెట్రోల్ పంపులు అనుకోండి, డీజిల్ అనుకోండి, గ్యాస్ అనుకోండి, అవి కూడా బాగా పెరగటం జరుగుతుంది. ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మనకు ఏవైతే కంపెనీలో కాకుండా లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేటటువంటి, అన్లిస్టెడ్ అంటే ఇంకా ట్రేడ్. ఇప్పుడు సపోజ్ ఓయో ఉంది, ఓయో ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ అది షేర్ ఇంకా లిస్టెడ్ లేదు. అన్లిస్టెడ్ షేర్ ఆల్రెడీ ప్రైవేట్ ప్లేస్మెంట్లో వాళ్ళు ఎక్కువ రేట్లోనే అమ్మటం జరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తర్వాత హెల్త్ విషయంలో హాస్పిటల్స్ అనుకోండి, టెస్టులు అనుకోండి, ఏదైతే మెడికల్ అనుకోండి, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, అవి కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది జనాభా వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన టెస్టులు, హాస్పిటల్స్, అవన్నీ కూడా బాగా మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీటితో పాటు టెక్స్టైల్స్, ఈ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బట్టలు అంటే ఇప్పుడు ఏంది, ఎవరైతే రామ్ భక్తులు ఉంటారో అక్కడికి వెళ్ళే వాళ్ళు అనుకోండి, కాషాయ వస్త్రాలని, లాల్చీలు అనుకోండి, దోతులు అనుకోండి, పంచెలు అనుకోండి, షర్ట్స్ అనుకోండి, టవల్స్ అనుకోండి, ఏవైతే పైన కప్పుకునే అంటే శాలువాలు, ఉత్తరీయాలు, ఏవైతే అవన్నీ కూడా విపరీతమైన టెక్స్టైల్స్ అంటే సేల్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో అంటే సెంచరీ టెక్స్టైల్ అండి, వర్ధమాన్ టెక్స్టైల్స్, అంబికా కాటన్, అరవింద్, ఇవన్నీ కూడా బాగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మనం ఫండమెంటల్స్ చూసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి. వీటిలో ఏది బాగా బెనిఫిట్ ఉందో అంటే పిఈ రేషియోలు అవి మనం చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు పక్కా లిమిటెడ్ అని ఇంకో కంపెనీ ఉంది, PAKKA, పక్కా లిమిటెడ్. అది కూడా మంచి కంపెనీ, అది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పెరిగింది అది, దానికి వేరే చాలా చాలా ఉన్నాయి మీరు. తర్వాత లైట్స్, పవర్కి సంబంధించింది, టాటా పవర్ అనుకోండి, ఈక్యూ లైటింగ్, ఈ లైటింగ్ అంటే LED లైట్లు, ఏదైతే అక్కడ ఏదైతే ఆ రామ మందిరానికి సంబంధించిన లైటింగ్ కానీ, లైటింగ్తో పాటు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ LED లైట్స్ తోటి ఏవైతే లుక్ వచ్చేటట్టుగా టైంకి ఎలగటాలు, బంద్ కావటాలు, ఫౌంటైన్లు, ఇవన్నీ కూడా ఏవైతే అరేంజ్ చేస్తాయో ఆ కంపెనీలు అన్నీ కూడా మామూలుగా పెరిగే అవకాశాలు కావు, ఇంకా బాగా పెరుగుతాయి. మన పని ఏంటిదంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మనము చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీకు కొన్ని కంపెనీలు ఏదైతే చెప్పానో అవి మీరు చూసుకొని చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు పక్కా లిమిటెడ్ అని ఒక అనుకోండి, పక్కా లిమిటెడ్ ఏం పని చేస్తుందో చూడొచ్చు. ఈ పక్కా లిమిటెడ్ కంపెనీ ప్రోడక్ట్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇవే అనమాట, LED లైట్స్. వాళ్ళు ఫుడ్ క్యారీ చేస్తారు, మెటీరియల్స్, మోల్డెడ్ ఫుడ్ సర్వీస్ సెంటర్ సర్వీస్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ ఉంటుంది. అగ్రికల్చర్ పల్ప్ అంటే వాళ్ళు చెరకు పిప్పితోటి పేపర్ ప్లేట్లు తయారు చేస్తారు, అది అనమాట. అంటే ప్రతిదానికి ఇక్కడ రామ మందిరం ఏదైతే అయోధ్యది ఉందో ఇప్పుడు అవేర్నెస్ అనమాట. ఎంత అవేర్నెస్ అంటే హెల్త్ విషయంలో కానీ, నీట్నెస్ విషయంలో కానీ, ఎకో ఫ్రెండ్లీ అనే టైప్లో, అంటే ప్లాస్టిక్ అనేది లేకుండా, ప్లాస్టిక్ అనేది వాడకుండా వాళ్ళు చేయటం జరుగుతుంది. అందుకని మన పని ఇవన్నీ కంపెనీలు ఏవైతే మీకు చెప్పానో అవన్నీ మీరు ఒకసారి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని 1-2 సార్లు వీడియో విని మీరు దాన్ని నోట్ చేసుకొని, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి, ఈ కంపెనీలకు సంబంధించిన కానీ ఏదైనా ఉంటే కంటెంట్ రూపంలో నాకు కనుక మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. తర్వాత ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇది మన ఓన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సెలవు. నేను ఇంకొక వీడియోతో మీకు కలుస్తాను.